శ్రీ మహా గణేశాయ నమః శ్రీ జగన్మాతయే నమః మన ఛానల్కు స్వాగతం. వృశ్చిక రాశి జీవితంలోకి రేపటి నుండి కూడా ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. వీరి జీవితాన్ని మార్చేసేటటువంటి వ్యక్తి రేపటి నుండి వచ్చి వీరి జీవితంలో కొన్ని అద్భుత పరిణామాలకు కారణం కాబోతూ ఉన్నాడు. ఈ సమయంలో ఈ రాశి జాతకులు వీరి జీవితంలో ఎన్నో మార్పులైతే చూడబోతూ ఉన్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలలో వీరికి అనేక మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా వీరికి ఎంతో చేంజ్ అనేది వీరికి కనబడుతూ ఉంది. అయితే ఇంతకీ ఈ వృశ్చిక రాశి జీవితంలో ఏ వ్యక్తి కారణంగా వీరి జీవితం అనేది మారుతుంది, వీరు ఈ సమయంలో చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటి అనే పూర్తి వ్యవహారాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వివరాల్లోకి వస్తే వృశ్చిక రాశి రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశికి అధిపతి అంగారకుడు. వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో గోచార గ్రహస్థితి కారణం వలన వీరి జీవితంలో కొన్ని మార్పులైతే సంభవించబోతూ ఉన్నాయి. వీరి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఏ రూపంలో వస్తారో తెలియదు, కానీ ఆ వ్యక్తి రావటం వలన మీరు అనేక విధాలుగా లాభాలను అయితే పొందుతారు. మీ అదృష్టం అనేది ఈ సమయంలో రెట్టింపు కాబోతూ ఉంది. అయితే మీరు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వ్యక్తులకు వృత్తి, ఉద్యోగరీత్యా వీరికి ఎంతో ఎదుగుదల అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగం అలాగే వ్యాపార పరంగా వీరు కొంచెం ఆలోచించే విధానం అనేది మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల వలన మీకు సత్ఫలితాలు అనేవి పొందుతారు. ఇక అలాగే వీరు ప్రతి విషయంలో కూడా తమదే పై చేయిగా ఉండాలి అని ఆశపడతారు. దానికోసమే వీరు ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు ప్రత్యేకమైన గుర్తింపు అని రావాలని తాపత్రయపడతారు. ఇక వీరికి అప్పగించినటువంటి పనులు ఏదైనా సరే అందులో కృషి చేసి చాకచక్యంగా వీరు ఎంతో తెలివితేటలతో ఆ పనిని ఈజీగా పూర్తి చేసేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం కలిగి ఉంటారు. ఎటువంటి సందర్భంలోనైనా కూడా వీరు మాట్లాడేటటువంటి తీరు అనేది అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇక ఎప్పుడు కూడా ఈ రాశి వ్యక్తులు ఓటమిని అంగీకరించరు. ఏ విషయంలో కూడా వీరు నిరాశ చెందరు. ఇక ఈ రాశి వ్యక్తులకు మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి వలన అభివృద్ధి కార్యక్రమాలను చేపడతారు. అంతేకాకుండా వీరి జీవితం ఎప్పుడు కూడా సంతోషంతో నిండిపోతుంది. సాధారణంగా కొంతమంది తమ జీవితంలోకి రాబోయే వ్యక్తుల వలన కొన్నిసార్లు ఆటంకాలను ఎదుర్కోవచ్చు. వద్దనుకున్నా కానీ ఆ వ్యక్తి వీరి జీవితంలో నుంచి బయటికి వెళ్ళలేరు, వాళ్ళను వీరు పంపించలేరు. అయితే ప్రస్తుతం మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి వలన మీరు మంచి మంచి లాభాలైతే చూడబోతూ ఉన్నారు. ఆ లాభాలు అనేవి మీకు ఈ సమయంలో ఎంతో ఉపయోగపడతాయి. మీ జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఊహించినటువంటి మార్పులైతే కనిపిస్తూ ఉన్నాయి. వీరి జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి వలన ప్రారంభంలో ఏమైనా ఆటంకాలు ఎదుర్కొన్నప్పటికీ పోను పోను ఆ ఆటంకాలన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతాయి. ఆ వ్యక్తి కారణంగా మీ జీవితంలో ఎన్నో లాభాలనేవి చూస్తారు. మీరు ఉన్నటువంటి ప్రతి ఒక్క రంగంలో కూడా ఆ వ్యక్తి మీ వెన్నంటే ఉండి మీకు తోడు నీడగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. రేపటి నుండి కూడా మీ జీవితంలోకి వచ్చే ఆ వ్యక్తి కారణంగా మీ లైఫ్ అనేది అభివృద్ధి దిశగా మారబోతూ ఉంది. ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చేటటువంటి వ్యక్తి వలన ఈ సమయం అనేది మీకు అనుకూలంగా మారుతుంది. ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు, మీ స్నేహితుడే కావచ్చు, లేకపోతే మీ సోదరుడైనా అవ్వచ్చు. అంతేకాకుండా ఊరు పేరు తెలియనటువంటి ఒక అజ్ఞాత వ్యక్తి అయినా అవ్వవచ్చు. వారి వలన ఈ రాశి జాతకులకు ఆర్థిక పరంగా లాభాల వర్షం అనేది కురవబోతూ ఉంది. ప్రతి రంగంలో కూడా వీళ్లకు ఆర్థిక పరంగా లాభాలు అనేవి పొందుకుంటారు. వీళ్లకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఈ సమయంలో నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు. అలాగే గృహ నిర్మాణ పనులు చేపడతారు. ఇక ఆర్థిక పరమైనటువంటి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 1-2 సార్లు ఆలోచించి తీసుకోవడం వలన ఆ నిర్ణయాలు అనేవి మీకు మంచి చేస్తాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు
కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీరు తీసుకోవడం మీకు ఎంతైనా మంచిది. ఇక అలాగే ప్రేమ వివాహం చేసుకునే వాళ్లకు ఈ సమయంలో సఫలీకృతం అవుతుంది. తాము ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనేటటువంటి స్త్రీ కానీ పురుషులే కానీ వారి యొక్క కోరిక అనేది ఈ సమయంలో నెరవేరబోతూ ఉంది. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల యొక్క అంగీకారంతో ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక అలాగే మీ యొక్క దాంపత్య జీవితం అనేది ఇప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాల బాట పడుతుందని చెప్పవచ్చు. వీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడం వలన మానసికమైన ప్రశాంతత కూడా పొందుతారు. ఇక అలాగే ప్రతి విషయంలో కూడా ఈ రాశి వ్యక్తులు చురుకుగా ప్రవర్తిస్తారు. మీ యొక్క జీవిత భాగస్వామితో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు చర్చించడం వలన వారు మీకు మానసికమైన ఆనందాన్ని ప్రశాంతతను కల్పిస్తారు. ఒత్తిడి తగ్గి మీ దాంపత్య జీవితం అనేది అద్భుతంగా మారుతుంది. ఎప్పటి నుండో ఈ రాశి వ్యక్తుల ఇంట్లో కుటుంబ కలహాల వలన ఇబ్బందులు పడుతూ ఉన్న వాళ్లకు అనుకూలవంతంగా ఉండబోతుంది వచ్చేటటువంటి కాలం. కుటుంబంలో ఏర్పడిన కలహాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈ రాశి వ్యక్తులకు శుభ కార్యక్రమాలలో ఎక్కువగా పాలు పంచుకుంటారు. ప్రేమపూరితమైనటువంటి సుఖ సంతోషాల వాతావరణం అనేది వీరి కుటుంబంలో ఏర్పడుతుంది. విద్యార్థుల విషయంలో కూడా రేపటి నుండి విద్యార్థులకు అనుకూలమైన మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీరు చక్కగా కష్టపడి చదువుకుంటారు. విద్యలలో మీరు ఉత్తీర్ణులవుతారు. ఇక అలాగే కాంపిటేటివ్ పరీక్షలలో ఎవరైతే పరీక్షలు రాయాలని ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారికి తమ యొక్క పరీక్షలలో మంచి మార్కులు సాధించగలుగుతారు, ఉత్తీర్ణులు అవుతారు. ఇక అలాగే వీరికి చదువుల పట్ల ఏకాగ్రత అనేది పెరుగుతుంది. విదేశాలలో చదువుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో మీ యొక్క ఆలోచన ఫలిస్తుంది. అలాగే ఉద్యోగం చేయాలనుకుంటున్న వాళ్ళకి ఉద్యోగపరంగా అనుకూలంగా మారుతుంది. వ్యాపారపరంగా కూడా వీళ్ళకు వ్యాపారపరమైనటువంటి ఒడిదుడుకులు కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. పెట్టిన పెట్టుబడులకు చక్కటి లాభాలు అందుకుంటారు. మీ వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి. ఇక అలాగే విదేశాలలో వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్లకు ఈ సమయం అనేది అనుకూలించబోతూ ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతూ ఉన్నాయి. మీ కార్యాలయంలో ఎంతో కాలంగా మీ తోటి ఉద్యోగస్తులతో మనస్పర్ధాలు ఉన్నట్లయితే ఆ మనస్పర్ధాలు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. తోటి ఉద్యోగస్తుల పట్ల మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి వలన ఉద్యోగంలో ఎదుగుదల అనేది కనిపిస్తుంది. వ్యాపారులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారంలో నష్టాలు ఉన్న వ్యక్తులు ఈ సమయంలో ఆ నష్టాలన్నింటినీ కూడా సరిచేసి లాభాలను పొందుతారు. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు స్నేహితుల నుండి సహకారం పొందుతారు. దూర ప్రాంత బంధువుల నుండి వీరికి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. అలాగే వీరి జీవితంలో జరగబోయేటటువంటి ఆనందకరమైనటువంటి క్షణాలు అనేవి వీరు ఈజీగా పొందుకుంటారు. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు మీ జీవితంలో ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేసుకోవాల్సిన దేవత ఆరాధన ఏంటంటే గనుక ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి మహాశివుడికి బిల్వపత్రాలను సమర్పించడం వలన అద్భుతమైన విశేష శుభ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా మీరు శివాలయంలో వీలైనంత సమయం ఆలయ ప్రాంగణంలో కూర్చుని ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామాన్ని వీలైనన్ని సార్లు చదువుకోండి. విశేషమైన అనుకూల ఫలితాలు పొందుతారు. ప్రతికూల ఫలితాలు కూడా అనుకూలంగా మారుకోవడానికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. అలాగే శనివారం రోజున నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేసి అలాగే శనిదేవుడికి నల్ల నువ్వుల నూనెతో సమర్పించండి. అదేవిధంగా ఆ తర్వాత మీ కాళ్ళను కడుక్కొని ఆంజనేయ స్వామికి 11 ప్రదక్షిణలు చేసినట్లయితే కనుక మీరు కోరిన కోరిక అనేది వెంటనే నెరవేరుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.